MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. ఇక నెక్స్ట్ స్టోరీ చూద్దాం. నిన్న ఇదే టైంకి పల్నాడు జిల్లాలో జగన్ పర్యటించారు. నిన్నటి జగన్ పర్యటనలో రప్పారప్పాలాడించిన వైసీపీ నేతలని కేసులతో రఫ్ఫాడిస్తున్నారు పల్నాడు జిల్లా పోలీసులు. నిబంధనలు ఉల్లంఘించి పోలీసుల విధులకి ఆటంకం కలిగించిన వారిపై కేసులు పెడుతున్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు సత్తెనపల్లి రూరల్ పోలీసులు. నిన్న జగన్ పర్యటనలో పోలీసుల విధులకి ఆటంకం కలిగించడంతో పాటు దురుసుగా ప్రవర్తించారంటూ అంబటిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జగన్ పర్యటనలో డీజే ర్యాలీలు పెట్టడం పైన పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ నేతలు సుధీర్ భార్గవ్ రెడ్డి, గోపిరెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అనుమతి లేకుండా ర్యాలీలు, డీజేలు పెట్టడంపై ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. పోలీసు విధులకి ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇక జగన్ వివాదాస్పద ప్లకార్డ్స్ హాట్ టాపిక్ గా మారా. ఇప్పుడు రప్పారప్పా నరుకుతామంటూ ఓ వైసీపీ కార్యకర్త ప్లకార్డ్ ని ప్రదర్శించడంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్లకార్డ్ ప్రదర్శించిన అతని పేరు రవితేజగా తెలుస్తోంది. వైసీపీ కార్యకర్తగా ఉన్నాడాయన. పోలీసులు ప్రస్తుతం అయితే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక మరోవైపు తన భర్త కనిపించడం లేదంటూ రవితేజ భార్య పోలీసులను ఆశ్రయించారు. ఇక ఇదిలా ఉంటే ఆ ప్లకార్డ్ లో వ్యాఖ్యలని సమర్థించేలా జగన్ సైతం మాట్లాడడం విడ్డూరంగా అనిపిస్తోంది. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డమిట్టనే తప్పే, గడ్డమిట్టన్నా తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, మొత్తం ఎంతమంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి? ప్లకార్డ్ ప్రదర్శించిన రవితేజ ప్రస్తుతం ఎక్కడున్నట్టుగా తెలుస్తోంది. కేసులు నమోదైన ముఖ్య నేతల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏదైతే పల్నాడు జిల్లా ఎస్పీ జగన్ పర్యటనకు ముందు ఏ విధంగా అయితే చెప్పారో అదేవిధంగా 24 గంటలు గడవక ముందే వైసీపీ నేతలు, కార్యకర్తల మీద కూడా ఇప్పటికే 3 కేసులు నమోదు చేశారు. మొట్టమొదటిగా నమోదు చేసిన కేసు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద. ఏదైతే మనకి సత్తెనపల్లి సమీపంలో పోలీసుల్ని అడ్డుకొని బారికేడ్లను తొలగించిన నేపథ్యంలో అంబటి రాంబాబు మీద కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా సత్తెనపల్లి పట్టణంలో ర్యాలీ చేసిన నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కూడా ఒక కేసు నమోదు చేశారు. అదేవిధంగా అనుమతి లేకుండా డీజే ఏర్పాటు చేసిన సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి మీద కూడా కేసులు నమోదు చేశారు. ఈ 3 నేతల మీద అయితే ప్రస్తుతానికి కేసులు నమోదు చేశారు. మరొక వైపు వైసీపీ కార్యకర్తలు ఎవరైతే నిన్న ప్రదర్శనలో, ర్యాలీలో పాల్గొని పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ప్రదర్శించారో ఆ ఫ్లెక్సీల్లో అసభ్యకరమైన భాష ఉందో ఆ భాష మీద కూడా పోలీసులు సీరియస్గా స్పందించి అనేక సీసీ కెమెరాల విజువల్స్ అన్నింటిని కూడా జల్లెడపట్టి రవితేజ మీద కేసు నమోదు చేశారు. రవితేజని నకరికల్లి పోలీస్ స్టేషన్లో ఉంచి విచారిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే రవితేజ భార్య కూడా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కి, రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి తన భర్తను ఎక్కడికి తీసుకువెళ్లారో చెప్పాలంటూ కూడా అక్కడ పోలీసులను వేడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు అదే ర్యాలీలో పాల్గొన్న అనేక మంది, చాలామంది కూడా ఇక్కడ ఫ్లెక్సీలన్నింటిని కూడా ప్రదర్శించారు. దాంట్లో కొన్ని చోట్లయితే రాజారెడ్డి రాజ్యాంగాన్ని పల్నాడు నుంచి అమలు చేస్తామంటూ కూడా ఫ్లెక్సీలు ప్రదర్శించడం జరిగింది. మరికొన్ని చోట్ల చంపుతాం, నరుకుతాం అంటూ కూడా కొన్ని పదాలను ఉపయోగించడం జరిగింది. వీటన్నిటి మీద కూడా ఎస్పీ చాలా సీరియస్గా ఉన్నారు. ఎక్కడైతే ఆ ఫ్లెక్సీలను ప్రదర్శించారో, ఎవరైతే ప్రదర్శించారో వాళ్ళందరినీ కూడా గుర్తించి కేసులు నమోదు చేయాలని చెప్పారు. అయితే కేసులు నమోదు చేసిన తర్వాత మనకు సెక్షన్స్ కనుక చూసినట్లయితే ప్రత్యేకంగా అంబటి రాంబాబు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద నమోదు చేసిన సెక్షన్లన్నీ కూడా అయితే బెయిలబుల్ సెక్షన్లుగానే కనిపిస్తున్నాయి. కాబట్టి అతన్ని అరెస్ట్ చేస్తారా లేదనేది వేచి చూడాల్సి ఉంది. మిగతా నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తారా లేకపోతే స్టేషన్కి పిలిపించి బెయిల్ ఇస్తారా, స్టేషన్ బెయిల్ ఇస్తారా అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం నమోదు చేస్తున్న సెక్షన్స్ అన్నీ కూడా ఆ బెయిలబుల్ సెక్షన్స్గానే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పోలీసులు అయితే నిన్న అంబటి రాంబాబు ఎక్కడైతే ఫ్లెక్సీలన్నింటినీ, బ్యారికేడ్లన్నింటినీ తొలగించి పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించారో ఆ క్రమంలో ఒక కానిస్టేబుల్ కూడా గాయపడ్డాడని చెప్పేసి పోలీసులు కొంత సమాచారాన్ని అయితే లీక్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ కానిస్టేబుల్ పేరు చెప్పడానికి కూడా పోలీసులు ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో అక్కడ ఏదైనా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేస్తారా, ఎస్సీ ఎస్టీ లాంటి కేసులను కూడా తీసుకువస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం నేతల మీద కేసులు అయితే నమోదు చేస్తున్నారు. అరెస్టులు అయితే ఇప్పటి వరకు లేవు. రేపటి నుంచి ఏం చేస్తారా అనేది పోలీసులు వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ నాగరాజ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH